హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మహీంద్రా 575 డిఏ బండి అనమాట సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఈ యొక్క వెహికల్ గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను, అక్కడ మిసుకోకుండా చూడండి. మీలో ఎవరైనా సరే 1,00,000 నుంచి 1,50,000 మధ్యలో ట్రాక్టర్లు తీసుకోవాలని చూస్తుంటే ఈ యొక్క వెహికల్ అయితే మనకి 1,50,000 కన్నా తక్కువగా అయితే తీసుకురావడం జరిగిందనమాట. అంటే 1,00,000 నుంచి 1,50,000 మధ్యలో ఈ యొక్క వెహికల్ అయితే సేల్ చేస్తున్నారు. ఓనర్ సంబంధించిన డీటెయిల్స్, అలాగే ఓనర్ చెప్పిన వెహికల్ యొక్క మోడల్ డీటెయిల్స్, లొకేషన్ అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను, అక్కడ మిసుకోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. కొత్తగా ఎవరైతే చూస్తున్నారు మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో చాలా మంది చూస్తున్నారు కానీ మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు అనమాట. మీరైతే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంకా ట్రాక్టర్లు వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను అనమాట. ఓకేనా. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి మహీంద్రా అనమాట. మహీంద్రాలో 575 డిఏ బండి అనమాట. సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే తీసుకురావడం జరిగింది. ఈ యొక్క వెహికల్ వచ్చేసి మనకి 2009లో అయితే ఉందన్నమాట. 2009 మోడల్ అనమాట. ఇది వచ్చేసి 2009లో ఈ యొక్క వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో అయితే ఉందన్నమాట. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్ అన్నీ టోటల్ వర్కింగ్ కండిషన్ అనమాట. ఎవరికైనా సరే ఈ యొక్క వెహికల్ కావాలనుకుంటే ఈ వీడియో మొత్తం చూడండి. దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా వెళ్ళి టెస్ట్ డ్రైవింగ్ అయితే చేసుకోండి. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్, బ్యాటరీ, ఇంజిన్ ఆయిల్ అన్నీ టోటల్ వర్కింగ్ కండిషన్ అనమాట. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, ఎలాంటి రిపేర్ అయితే లేదనమాట. పూర్తిగా చూసిన వాళ్ళు, దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి ఒకసారి అయితే టెస్ట్ డ్రైవింగ్ చేసుకోండి. ఈ వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. 1,50,000 కన్నా తక్కువగా ఈ యొక్క వెహికల్ అయితే సేల్ చేస్తున్నారనమాట. వెహికల్ యొక్క హెచ్పి చూసుకోండి. ఇది 45 హెచ్పితో వస్తున్న వెహికల్ కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకి 1,35,000 అయితే చెప్తున్నారన్నమాట. 1,35,000 అయితే ఓనర్ అయితే చెప్తున్నారు. ఇది ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. మరి మోడల్ ఏందన్నా, మోడల్ చెప్పకుండా మరి అన్నీ చెప్తున్నాను అంటే మోడల్ వచ్చేసి 2009 మోడల్. ఇది వచ్చేసి 2009లో ఈ యొక్క వెహికల్ అయితే తీసుకున్నారనమాట. 2009 అంటే ఆల్మోస్ట్ 15 సంవత్సరాలు అయితే అవుతుంది. 15 సంవత్సరాల వెనకమల్లో బండి అనమాట. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. 45 హెచ్పితో వస్తున్న వెహికల్ కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ అనమాట. 1,50,000 కన్నా తక్కువ అంటే 1,35,000 అయితే చెప్తున్నారన్నమాట ఓనర్ అనేది. 1,35,000 అయితే ఓనర్ అయితే చెప్తున్నారు. ఈ అమౌంట్ ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. కూర్చొని మాట్లాడుకోండి. అలాగే వెహికల్ దగ్గరికి వెళ్ళండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. వెహికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్టిక్ నరసరాపేటలో ఈ యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట. నరసరాపేట డిస్టిక్లో ఉన్న నరసరాపేట మండలంలో దగ్గరలో ఉన్న పల్నాడు డిస్టిక్లో ఉన్నా సరే వెళ్ళి చెక్ చేసుకోండి. పల్నాడు ఏరియాలో నరసరాపేటలో ఈ యొక్క వెహికల్ అవుతుందన్నమాట. వెనకొండ, నరసరాపేట, అలాగే సత్తనపల్లి, ప్రకాశం డిస్టిక్, గుంటూరు, విజయవాడ ఈ ఏరియాల చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేసుకోండి. అలాగే ఎవరైతే వెహికల్ తీసుకోవాలనుకుంటారో, అలాగే తెనాలి, బాపట్ల ఈ ఏరియా నుంచి ఎవరైతే వచ్చి వెహికల్ తీసుకోవాలనుకుంటారో ఖచ్చితంగా వెహికల్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి. మీకు ఈ యొక్క వెహికల్ నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో అవుతుందన్నమాట. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్ అలాగే అన్ని ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. కానీ ఎవరైతే తక్కువ ప్రైస్కి తీసుకోవాలని చూస్తున్నారో వాళ్ళందరికీ ఈ యొక్క వెహికల్ అయితే చాలా అంటే చాలా రీజనబుల్ రేటు, తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది కాబట్టి ఓకేనా. ఈ వెహికల్ ఎవరైతే ఎంత తొందరగా చూస్తారో అంత తొందరగా వెళ్ళి చెక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే అందుతుంది. ఎందుకంటే 1,35,000 కన్నా తక్కువగా ఇంకా తగ్గించి ఇస్తామని కూడా అయితే ఓనర్ చెప్తున్నారు కాబట్టి ఇంకా ఎవరైనా అర్థం చేసుకొని తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చెక్ చేసుకుని